ఏం చెప్తారమ్మా? అంటే ఇటువంటి పరిస్థితి చూస్తున్నాం. గత సంవత్సరం కాలం పాటు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి అంటే ఏం చెప్తారమ్మా? కొడితేనే ఇట్లా అయినా నేను ఆయన ఆరోగ్యం మంచిగా లేదు, నా ఆరోగ్యం మంచిగా లేదు. 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు సత్తుంది. నడుము నొప్పి ఆపరేషన్ అన్నారు. తీసుకొచ్చారు. నాయే పైసలు 2 సార్లు వచ్చారు వాళ్ళు. నాయే డబ్బులు ఇంత బర్రెలు ఉండే ఉండే ఇంత భూమి దున్నుకున్నాం. వాళ్ళకి మనిషికి ఇంత దున్నుకుంటానికి ఇచ్చినాం. దున్నుకున్నారు. ఇప్పుడు నేను 20 గుంటలు ఉంచుకుంటా. 20 గుంటలకు నీళ్ళు పెట్టకపోతే ఆయన మబ్బులో పోయి పెట్టమని చెప్పిండట. చెప్పినా కానీ ఆయన నేను వద్దాను, నువ్వు రాత్రి పోకు, పొద్దున్నాక పెడితే వాళ్ళని ఏమన్నా అంటే మనం అడగచ్చుగా, నువ్వు తెలందాక ఓకానంగా పెట్టుకోమన్నారు. ఆయన బలవంతం చేసిపోయిండు నన్ను గొప్పడి. పోతే ఆయన బండి వేరే కాడ పెట్టి నువ్వు దొంగతనం కరెంటు పెట్టి తందుకు వచ్చినావు అని ఇద్దరు కొట్టడానికి వచ్చిండ్రట. ఆ రాత్రి తెల్లందాక ఎవరు ఉంటారు బాంచను. పొద్దున్నాక చూద్దా కొట్టడానికి కొట్టిండ్రు కానీ నన్ను కొట్టిండ్రు, ఆయనను కొట్టిండ్రు చెప్పుతోని, నన్ను కొట్టిండ్రు, చెప్పులతో కొట్టిండ్రు, తిట్టిండ్రు కొడుకు ఇద్దరు. కోరుకుంటున్నావు అంటే ఇప్పుడు జరిగిన పరిస్థితి చూస్తున్నాం, నీకేం కావాలని కోరుకుంటున్నావు? ఏం కావాలంటే మీరు ఎట్లా న్యాయం చేస్తే అంతే బాంచాను. మాకు ఉందామంటే ఇల్లు లేకుండా అయిపోయాయి. ఇప్పుడు మాకు పైసలు డబ్బులు ఉన్న కాడికి అయిపోయినాయి. అంతే బాంచాను.